సో హలో గైస్, ఇప్పటికే మీరు అందరూ కూడా చాలా నేషనల్ ఛానల్స్లో అయితే చూసే ఉంటారు. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోస్ అయితే మాత్రం ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, అది కూడా యూఎస్ గవర్నమెంట్ చేత. సో నిన్న నైట్ అయితే చాలా ప్లానింగ్తో పకడ్బందీగా హాఫ్ అన్ అవర్లో బాంబుల వర్షం కురిపించి యూఎస్ గవర్నమెంట్ అయితే వెనిజులా క్యాపిటల్ మీద అయితే దాడి చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అయితే మాత్రం అరెస్ట్ చేసి బందీగా చేసుకుని యూఎస్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఎంటైర్ ఫ్యామిలీ అంతటిని కూడా క్యాప్చర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. సో మీరు అందరూ అనుకోవచ్చు, ట్రంప్ ఇప్పుడు వరకు చాలా వార్లు ఆపనందు ట్రై చేసి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేశాడు కదా అని చెప్పేసి. ఇదంతా ఒక బ్లఫ్ మాత్రమే. యాక్చువల్గా అమెరికా ఎప్పుడు కూడా ఆధిపత్యం కోసమే చూస్తుంది. సో వెస్టర్న్ మీడియా అండ్ అమెరికా అంతా కలిపి పోర్ట్రే చేసేది వెనిజులా అనేది డ్రగ్స్ సప్లై చేస్తుంది అని చెప్పేసి. మేబీ డ్రగ్స్ సప్లై చేయడం అనేది నిజమే కావచ్చు, బట్ అదే మెయిన్ రీజన్ అంటే ఖచ్చితంగా కాదు. మన ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటారు? చాలా మంది గుర్తుకొచ్చేది సౌదీ లేదా ఇరాన్, కొన్ని దేశాలు. బట్ మనందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం వెనిజులా. కాకపోతే యుఎస్ గవర్నమెంట్ అమెరికా వేసిన ఆంక్షల వల్ల వెనిజులా ఆయిల్ అనేది ఎవ్వరూ కూడా కొనరు. సో అందువల్ల దాని నుంచి వచ్చే ఇన్కమ్ వెనిజులాకి ఎందుకు పనికిరాదు. బట్ ఆల్మోస్ట్ 300 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్ అనేది మనకి వెనిజులాలో ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో అయితే సౌదీ ఉంటుంది, అరౌండ్ 260 బిలియన్ బ్యారల్స్. సో వెనిజులా అయితే ఆయిల్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి మాత్రం అంతులేనంత ఉన్నాయి. వీటి కోసము అండ్ దీని మీద ఆధిపత్యం కోసమే యుఎస్ గవర్నమెంట్ అయితే ఇదంతా చేస్తుంది అనేది బయటకు చూపించుకోలేని సత్యం అనమాట. సో రష్యా అండ్ చైనా వెనిజులాకి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో ఏమీ చేయలేకపోయారు. మన అందరూ అర్థం చేసుకోవాల్సింది, జియో పాలిటిక్స్ లో పర్మనెంట్ శత్రువులు అండ్ పర్మనెంట్ మిత్రులు అనేది ఎవ్వరూ ఉండరు. సో మన ఇండియా గ్రోత్ ను కూడా చూడలేక యుఎస్ గవర్నమెంట్ ఈ రోజు మన మీద పడినందుకు చూస్తుంది. కాకపోతే వెనిజులా అంత వీక్ కాదు కదా ఇండియా. ఇండియా అనేది హైయెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఆల్మోస్ట్ 150 కోట్ల జనాభాతో ఇండియా అనేది సూపర్ పవర్ గా ఎదుగుతున్న ఒక దేశము. సో దట్స్ ఇట్. జై హింద్.